నా కోసం లేరండి. అయ్యో రండి. నువ్వు కూడా. అయ్యో మీకేం చెప్పానే? ఓడిపోమని చెప్పానా? మీరేంటి ఏదో వరల్డ్ కప్ తీసుకొస్తున్నట్టు అలా పాయింట్లు తీసుకొస్తున్నారు? మమ్మల్ని ఏం చేయమంటారు అత్తయ్య గారు? వెళ్ళక ముందు ఓడిపోదామనే అనుకున్నాము. తీరా అయితే ఓడిపోండి. చూడండి, మీరందరూ ఓడిపోతే మీ అందరికి 4 కోట్లు వచ్చిన తర్వాత తలా 1 లక్ష రూపాయలు ఇస్తాను. స్లోగా. అయ్యో రండి రండి రండి, అందరూ రండి, వెళ్ళండి వెళ్ళండి. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్. ఫస్ట్ అన్సూయ టీం వెళ్ళండి. ఏ లత, నువ్వు వెళ్ళు. వెళ్ళవే. ఇదిగో ఓడిపోకపోయావు, చంపేస్తాను. మేకప్ 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 అయితే ముందాపో. అత్తయ్య చూడండి, అత్తయ్య నా మేకప్ ని తిడుతుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వసే సుజాత గుణపం, అదలా నిలబడి ఏడుపుకం పెట్టుకుని ఉంటే చూస్తూ ఊరుకుంటావేంటే? పట్టుకో. మేకప్ 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 లత అవుట్. సుజాత 1 పాయింట్. వెనకెళ్ళు, నీకే చెప్పేది. వెనకెళ్ళు. ఇప్పుడు సుజాత టీం. నువ్వు వెళ్ళవే. వెళ్ళవమ్మా లావణ్య. వెళ్ళు అవుట్ చేసేయ్. కబడ్డీ 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 కబడ్డీ. ఏయ్ అవుట్ చేయవే. కబడ్డీ 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 కబడ్డీ. మంగా ఫాట్. సుజాతకి 2 పాయింట్లు. ఇప్పుడు అనసూయ టీం. శిరీష నువ్వు వెళ్ళు. వెళ్ళు వెళ్ళవే. కళ్ళు మూసుకుని ఆడడం ఏమిటండి? ఇదేదో కావాలని ఆడినట్టే ఉంది. కళ్ళు తెరవే. కళ్ళు తెరిచి ఆడు. అయ్యో ఏమే, ఇందాక నన్ను కొరుకుతావా? చెప్తా ఉండు నీ పని. ఏంటి? నాకు తెలుసు శిరీష అవుట్. ఇప్పుడు సుజాత. కౌసల్య గారు, ఆవిడ మంచి ప్లేయరు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పద రెడీ. కబడ్డీ 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 కబడ్డీ. బాబాయ్ కాసేపు ఆగిస్తానే. సెంటిమెంట్ బాగుంది. జడ్జి గారి మరి అవుట్. సుజాతకి 4 పాయింట్లు. ఇప్పుడు అనసూయ గారు. నేనే. రవి 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 రవి
వెనక్కి రండి. ఇప్పుడు సుజాత టీం నుంచి కర్రపిల్ల. ఏయ్ వెళ్ళవే. నో పాయింట్స్. ఇప్పుడు అన్సూయ టీం నుంచి మధుమతి. నా చివరి కోరిక తీరిస్తే తృప్తిగా వెళ్ళిపోతాను. చెప్పమ్మా, మన ఇంటికి తీసుకెళ్తావా? కరెక్ట్ గా 19 రోజుల్లో 45 లక్షలు ఖర్చు పెట్టి 4 కోట్లు కొట్టేస్తున్నావు. నిన్ను ఇంట్లోంచి నెట్టేస్తున్నావు. ఇక నిజంగా ఇల్లే వస్తే జన్మనిచ్చిన తల్లికి పునర్జన్మనిచ్చిన దానవు అవుతావు. కబడ్డీ 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 కమాన్ మధుమతి. కబడ్డీ 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 ఓగో ఇదే ఆఖరి రౌండ్. ఇప్పుడు పాయింట్స్ ఎవరికి వస్తే వాళ్లే విన్నారు. అయితే కన్ఫర్మ్ గా మధు అక్కే గెలవాలి. కమానక్క రా. ఆట ఆసక్తిగా సాగుతోంది. పందులన్నీ ఒకేసారి పడేసరికి పాపం మధుమతి విశ్వ ప్రయత్నం చేస్తుంది. మధుమతి కనుక గెలిచిందో అనసూయ టీం విన్ అవుతుంది. మా అత్తకి 45 లక్షల ప్రైజ్ పని వస్తుంది. దాంతో నాకు పట్టు ప్యాంటు కొంటుంది.
కబడ్డీ 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 రా మధు, రా, వచ్చే, వచ్చే. కబడ్డీ కబడ్డీ రా. కబడ్డీ 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 మమ్మీ చీటింగ్ మమ్మీ చీటింగ్ బాధపడకు బేబీ వాళ్ళ బతుకులే చీటింగ్. దీనికి తగిన రిటార్ట్ ఇద్దాం పద. ఏ అనసూయ, నా సత్తా ఏంటో నీకిప్పటికైనా అర్థమైందా? నా సత్తా ఏంటో ఆ మధుమతికి తెలిసింది. అది చాలు. ఇప్పుడు పోటీలో ఓడిన అనసూయాదేవి గెలిచిన సుజాతకు 45 లక్షలు ఇస్తుంది. ఆనందంగా ఇస్తాం. ఆ అమ్మ మధుమతి ఇలా రామ్మ. రావమ్మ మధుమతి రావమ్మ, ఇటు రావమ్మ. ఆ, నేను ఓడిపోయిన డబ్బుని నన్ను కష్టపడి ఓడించిన నా కోడల చేతుల మీదుగా ఇస్తేనే నాకు సంతోషం. నాన్న చేతు క్యాష్ రెడీ అమ్మా. జెనిఫర్ మేడం, బన్నీ పర్రు. అమ్మా పట్టుకో. అమ్మ మధు, సుజాత ఆంటీకి ఈ డబ్బు ఇవ్వమ్మా. ఇవ్వు. వస్తా. మంచిది. చూసావుగా, నీతోనే ఆడించి నిన్నే ఓడించి నీతోనే డబ్బు మొత్తం ఖర్చు అయిపోయేలా చేశాను. దట్ ఈస్ సూయ అనసూయ. పదండి. ఇదిగో, నువ్వెంత గింజకున్నా నీ బతుకు మా కాళ్ళ దగ్గరే. త్వరగా. రే, ఎందుకంత టెన్షన్ ఆడుతున్నారు? నాలాగా రిలాక్స్ గా ఆడొచ్చుగా. మేము నీలాగా ఓడిపోవడానికి ఆడట్లేదురా, గెలవడానికి ఆడుతున్నాం. పైగా ఈ ఆట ఓడిపోతే 10 లక్షలు వదులుకోవాలరా. ఎవడు గెలిస్తే వాడికి 40 లక్షలు వస్తాయి. చేతు చేతు అమ్మా, ఏందన్నా లెక్కంతా కరెక్ట్ గా ఉందా? అమ్మా, మనం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టేశామమ్మా. లెక్క సరిపోయింది. సూపర్. ఇదిగో బన్నీపరా మేడం. బన్నీపర్. నా పేరు బన్నీపర్ కాదు మేడం, జెన్నిఫర్. ఏదో ఒక పర్రలే. ఇదిగో
మీ అగ్రిమెంట్ ప్రకారం మీరిచ్చిన గడువు లోపలే ₹1,00,00,000 ఖర్చు పెట్టేశాం. జెనిఫర్ గారు, మీ ప్లేట్ స్టోన్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి 4 కోట్లు రెడీ చేసుకోమని చెప్పండి. ప్యాంట్లన్నీ మేమే కొనుక్కుంటాం. హ? నీ బొంద ఛీ! ప్యాంట్లు కొనుక్కోడానికి వాళ్ళు ఇచ్చేది తొడుక్కునే కోట్లు కాదే, డబ్బు డబ్బు డబ్బు. 4 కోట్ల డబ్బిస్తారు. బన్నీ చెయ్యి జెన్నీ. ఇదిగో చెప్పింది అర్థమైందిగా? అర్థమైంది మేడం, డబ్బే ఇస్తారు. నర్మయ్, దాని వేరు నీకు కూడా అంటుకుందా? ఆఫీస్ కి ఫోన్ చేసి క్యాష్ రెడీ చేయమను. అంటే ఖర్చు తాలూకా బిల్స్ ఇంకా రాలేదు కదా మేడం. మేడం, మీరు ఫోన్ చేసే లోపు మా అన్నయ్యలు బిల్స్ తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతారు. మీరు ఫోన్ చేయండి. రాగానే నేను కాల్ చేస్తాను సార్. హలో పెళ్ళాం లాంటి మధుమతి గారు, కొంచెం ఇటు వస్తారా? రండి. మీకు గుడ్ న్యూస్ అండి. అనుకున్న టైం కంటే ముందే మేము ₹1,00,00,000 ఖర్చు పెట్టేశాం కాబట్టి మీరు మీ ఇంటిని మాకు వదిలేసి మా ఇంటి నుంచి కూడా వెళ్ళిపోయే సమయం ఆసన్నమైందండి. ఆ అద్భుత గడియలు ఇంకొంచెం సేపట్లో రాబోతున్నాయి నాన్న. ఈ ఇంటికి పట్టిన దెయ్యం బయటికి వెళ్ళబోయే అపురూపమైన దృశ్యం అతి కొద్ది సేపట్లో చూడబోతున్నాం. నాన్న చేతు, పాపం కోడలు కాని కోడలు, కోడలు లెక్క కోడలు, అమ్మనా కోడలు ఏడుస్తూ ఈ ఇంటి నుండి బయటకు వెళుతుంటే ఎలా ఉంటుందంట? ఆహా, అద్భుతంగా ఉంటుందమ్మా. అది నేను చూడాలి చేతు. నేను చూడాలమ్మా. ఏంటమ్మా హల్లుకేంటి? చంపేస్తావా? నీ కళ్ళతో చంపేస్తావా? అసలు నీ థాట్ ఏంటమ్మా? అంటే మేము 4 రోజుల్లో ₹1,00,00,000 ఖర్చు పెట్టలేక మా ఆస్తులన్నీ పోగొట్టేసుకుని మేము రోడ్డు మీదకి వచ్చేస్తే నువ్వు డాన్సులు చేసేసి నీ ఇంటి నువ్వు దక్కించేసుకుందాం అనుకున్నావా? సారీ అమ్మా, నీ ఆశల మీద నేను మా అమ్మ నీ ఇల్లు చల్లేశాం. ఇప్పుడు ఏమంటావు? నువ్వు మా అమ్మ దగ్గరికి వచ్చి, అనసూయ గారు సారీ అండి, తప్పైపోయిందండి, మీరు మా ఇంటిని మాకు ఇచ్చేయండి అని నీ గద్ద ముక్కు నేలకి రాసి మా అమ్మ కాళ్ళు పట్టుకుంటావా? పట్టుకో. మా అమ్మది విశాల హృదయం, క్షమించేస్తుంది. పట్టుకో పట్టుకో పట్టుకో. ఏంటి భయంగా ఉందా? జరగబోయేది తెలిసేసరికి ఒంట్లో వణుకు పుట్టిందా? గుండెల్లో దడ మొదలైందా? దీనికి ఇలా అయిపోతే ఇంకాసేపట్లో జరగబోయే సీన్కి ఇంకేమైపోతావో. మరీ ఎక్కువగా కలలు కనకండి. మీ కొడుకులు మీరనుకున్నంత సమర్థులు కారండి. నా కొడుకులు డైమండ్సే, డైమండ్స్. ఇచ్చిన డబ్బులు పూర్తిగా ఖర్చు చేసుకునే వస్తారు. అదిగో మాటల్లోనే వచ్చారు. ఏనన్నా డబ్బంతా ఖర్చు అయిపోయాయా? మొత్తం అయిపోయామా? ఒక్క పైసా కూడా మిగలలేదమ్మా. అది అది అనసూయ కొడుకులంటే. విన్నావుగా, ఒక్క పైసా కూడా మిగలలేదంట. ఇప్పుడేమంట? అమ్మా కానీ కానీ ఏంట్రా? సార్ వచ్చేవా? మ్యాటర్ అంతా చెప్పురా. మేడం, మీరు ఇచ్చిన 10 లక్షలు ఇద్దరు ఎంతో కష్టపడి ఖర్చు పెట్టారు మేడం. కాకపోతే దానికి ప్రతిఫలంగా వీళ్లకు 50 లక్షలు వచ్చాయి మేడం. 50 లక్షలా? రేయ్, 50 లక్షలు రావడం ఏంట్రా? అసలు ఏం జరిగిందంటే మేడం,
గెలిచాను సార్ అవును సార్, మీరే గెలిచారు. 24 గంటలు ఆపకుండా తాగి మందుబాబుల చరిత్రలోనే చెరగని ముద్ర వేశారు. నమ్మలేని నిజాన్ని నేను వీడియో తీశాను. అది చూసి జెన్నీస్ బుక్ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. అవును సార్, ప్రపంచంలో మనిషిగా పుట్టిన ఏ ఎదవా ఇంత తక్కువ టైంలో ఇంతమంది తాగలేడు. అంత పెద్ద రికార్డ్ సాధించిన మీరు మా జెన్నీస్ బుక్ లో ఎక్కారు. అందుచేత మీకు ప్రైజ్ మనీ కింద ఓ 10 లక్షలు ఇస్తున్నాం.